తెలుగు సాహితీ విశ్వంభరుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి అంత్యక్రియలు ఈ రోజు జరగనున్నాయి. పోలీసుల అంచనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. సరస్వతి పుత్రుడిని ఆఖరి చూపు చూసేందుకు అభిమానులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 100 బస్సులను జిల్లాల నుంచి ఏర్పాటు చేసింది. సినారే జ్ఞాపకాల్లో తెలుగు సాహితీ ప్రపంచం మునిగిపోయింది. ఆయన లేరన్న వార్తను ఎప్పటికీ నమ్మలేకపోతున్నారు సన్నిహితులు. 6 దశాబ్దాల పాటు సాహితీ రంగంలో నారాయణరెడ్డి చేసిన సేవలను స్మరించుకుంటూ పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. సినారేతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్కు ఎంతో ప్రీతిపాత్రమైన కవి సినారే అని, ఇద్దరూ ఎన్నో సందర్భాల్లో కలిసి మాట్లాడుకునేవారని చంద్రబాబు అన్నారు. తాను కోరగానే ఎమ్మెల్యేలందరికీ శిక్షణ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఒక గొప్ప సాహిత్యవేత్తని కోల్పోయాం. ఒక మాటలో చెప్పాలంటే తెలుగు జాతి ఒక అత్యున్నతమైన సాహిత్యవేత్తని తయారు చేసుకోవడం ఆయనకంటూ ఒక ప్రత్యేకత. తెలంగాణ సాహితీ రంగంలో సినారే కలికితురాయన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. హైదరాబాద్లో సినారే పేరుతో స్మారక భవనం, మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆయన అంత్యక్రియలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సినారే గారి స్మారక భవనం నిర్మాణానికి నగరం నడిబొడ్డున చక్కటి అప్రాప్రియేట్ స్థలం కేటాయించి, ప్రభుత్వమే నిధులు కేటాయించి సినారే గారి స్మారక మ్యూజియంతో పాటు ఒక సాహితీ సమాలోచనలు జరుపుకున్నటువంటి చక్కటి సమావేశ మందిరాన్ని కూడా వారి పేరిట ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజు ఉదయం ముందుగా నారాయణరెడ్డి భౌతికాయాన్ని సారస్వత కళా పరిషత్కు తరలిస్తారు. అక్కడ అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర నిర్వహించి అక్కడ అంత్యక్రియలు జరుపుతారు. పోలీసు లాంఛనాలతో సినారే అంత్యక్రియలు జరుగుతాయి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అభిమానులు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ప్రత్యేకంగా 100 బస్సులను ఏర్పాటు చేశారు.